లక్కీ స్పిరిచువల్స్కు స్వాగతం. మన చుట్టూ మనకు తెలియకుండానే మనల్ని కాపాడే ఒక అదృశ్య కవచం లాంటి శక్తి ఉంటే ఎలా ఉంటుంది? ఎప్పుడైనా ఆలోచించారా? ఈరోజు మనం సరిగ్గా అలాంటి ఒక దైవిక రక్షణ గురించి తెలుసుకోబోతున్నాం. అదే అత్యంత శక్తివంతమైన శ్రీ నరసింహ కవచం. నిజమే కదా. మన జీవితంలో చూస్తే ప్రతిరోజూ ఏదో ఒక సవాలు, కొన్నిసార్లు మాటల్లో చెప్పలేని భయాలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. ఇలాంటి టైంలో మనకు అండగా నిల్చే ఒక దైవిక శక్తి ఉంటే ఆ ధైర్యమే వేరు. మరి ఆ ఆధ్యాత్మిక రక్షణను పొందడం ఎలా అనే ప్రశ్నకు మన ప్రాచీన గ్రంథాలు ఒక అద్భుతమైన మార్గాన్ని చూపిస్తున్నాయి. ఆ సమాధానమే కవచం. సంస్కృతంలో కవచం అంటే మనకు తెలిసినట్లే ఒక రక్షణ కవచం, ఒక ఆర్మర్. అయితే ఇది కేవలం ఒక పదం కాదండి, మన మహర్షులు మనకు అందించిన ఒక మహాశక్తివంతమైన సాధనం. ఈ పవిత్ర స్తోత్రాలను ఎవరైతే భక్తితో పఠిస్తారో వాళ్ల చుట్టూ అక్షరాల ఒక దైవిక శక్తి వలయం ఏర్పడుతోంది. ఇక చూడండి, అది మనల్ని అన్ని రకాల ప్రతికూల శక్తుల నుండి ఒక కోటలా కాపాడుతుంది. సరే, ఇంతటి శక్తివంతమైన నరసింహ కవచం అంటున్నాం, మరి దీనికి అధిపతి ఎవరు? ఆ మహాశక్తి ఎవరు? ఆయనే శ్రీ మహావిష్ణువు యొక్క ప్రచండ అవతారం శ్రీలక్ష్మీ నరసింహస్వామివారు. పదండి, ఈ కవచం వెనుక ఉన్న ఆ మహాశక్తి గురించి ఇప్పుడు ఇంకొంచెం లోతుగా తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, స్వామివారి స్వరూపంలో ఒక అద్భుతమైన ద్వంద్వ స్వభావం కనిపిస్తోంది. ఒకవైపు ఉగ్రం, వీరం, అంటే దుష్టుల పాలిట ప్రళయకాల రుద్రుడిలా భయంకరంగా వీరోచితంగా ఉంటారు. మరోవైపేమో భద్రం, అంటే తన భక్తుల పట్ల అత్యంత శుభప్రదమైన దయగల రక్షకుడు. ఆలోచించండి, హిరణ్యకశిపుడిని చీల్చి చెండాడిన అదే ఉగ్రరూపం తన భక్తుడైన ప్రహ్లాదుడిని ఎంత ప్రేమతో కాపాడిందో. అసలు స్వామివారి శక్తిని వర్ణించడానికి వేల పదాలు కూడా సరిపోవేమో. కాని ఈ స్తోత్రంలోని ఈ ఒక్క వాక్యం చాలు దాని తీవ్రతను అర్థం చేసుకోవడానికి. మృత్యుం మృత్యుం నమామ్యహం అంటే ఆయన మృత్యువుకే మృత్యువు. ఒక్కసారి ఆలోచించండి, మృత్యువునే జయించగల శక్తిని ఆశ్రయించిన వారికి ఇక మృత్యుభయమనేది ఉంటుందా? ఉండదు. అంతటి మహాశక్తిశాలి ఆయన. సరే, ఇక నరసింహ కవచం యొక్క ముఖ్య ఉద్దేశ్యమేంటో చూద్దాం. దీని ప్రధాన లక్ష్యమేంటంటే మన శరీరాన్ని ఒక అభేద్యమైన కోటలా మార్చడం. ఇది ఏదో పైపైన చదివేసే ప్రార్థన కాదు. మన శరీరంలోని ప్రతి అంగాన్ని, ప్రతి అణువును స్వామికి అంకితం చేస్తూ రక్షణ కోరే ఒక పద్ధతైన ప్రక్రియ ఇది. ఈ కవచం పనిచేసే విధానం చూస్తే నిజంగా అద్భుతమనిపిస్తుంది. ఇది మన శిరస్సు నుండి మొదలవుతుంది, ఆ తర్వాత కళ్ళు, ముఖం, అక్కడ్నుండి మెడ, భుజాలు, హృదయం, ఇంకా కిందికొస్తే పొట్ట, నడుము, మన చేతులు, కాళ్ళు, చివరగా మన పాదాల వరకు. ఇలా ప్రతి ఒక్క అవయవాన్ని పేరుపేరున స్మరించుకుంటూ స్వామీ, ఈ భాగాన్ని నువ్వే రక్షించు అని వేడుకుంటుంది. అంటే అక్షరాల తలనుండి పాదాల వరకు ఒక సంపూర్ణమైన ఆధ్యాత్మిక కవచాన్ని మనమే నిర్మించుకుంటున్నామన్నమాట. అయితే ఈ కవచం ప్రభావం కేవలం మన భౌతిక శరీరానికే పరిమితమనుకుంటే పొరపాటే. ఎందుకంటే నిజమైన రక్షణ మనసుకి, మన ఆత్మకి కూడా కావాలి కదా. అందుకే ఈ కవచం ఆ లోతైన స్థాయిలలో కూడా ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఈ కవచాన్ని భక్తితో పఠించడం వల్ల కలిగే ఫలాలు నిజంగా అద్భుతం. ప్రాపంచికంగా చూసుకుంటే మనం చేపట్టే అన్ని పనుల్లో విజయం, సంపద, మంచి సంతానం, దీర్ఘాయుష్షు ఇవన్నీ లభిస్తాయి. ఇక జ్యోతిష్యపరంగా చూస్తే జాతకంలో ఏవైనా చెడు గ్రహాల ప్రభావాలు ఉన్నా అవి కూడా తొలగిపోతాయి. అంతెందుకు, ఆధ్యాత్మికంగా భూత, ప్రేత, పిశాచాల వంటి దుష్టశక్తులు దరిదాపులకు కూడా రాలేవు. అన్నింటికన్నా ముఖ్యంగా అన్ని రకాల విష ప్రభావాల నుండి, ఈ లోకంలోని భయాల నుండి సంపూర్ణమైన విముక్తి లభిస్తుంది. అయితే ఇక్కడ మనమొక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఇంతటి శక్తివంతమైన స్తోత్రం యొక్క పూర్తి ఫలితం మనకు దక్కాలంటే కేవలం చదివితే సరిపోదు. దానిమీద సంపూర్ణమైన విశ్వాసంతో చెప్పిన పద్ధతిలో ఆచరించాలి. ఈ దైవిక కవచాన్ని ఎలా యాక్టివేట్ చేయాలో, అంటే దీని శక్తిని ఎలా మేల్కొల్పాలో ఈ గ్రంథంలోనే చాలా స్పష్టంగా చెప్పారు. ఇక్కడ చూడండి, ఒక చాలా ఆసక్తికరమైన విషయం చెప్పారు.
ఈ నరసింహ కవచాన్ని ఒక తాళపత్రం మీద రాసి దాన్ని ఒక తాయెత్తులాగా భుజానిగ్గాని చేతికిగాని ధరిస్తే వాళ్ళు ఏ పని మొదలుపెట్టినా అందులో విజయం తథ్యం అని ఫలశ్రుతిలో ఉంది. అంటే దీన్ని బట్టి మనకేమర్థమవుతోంది? ఈ స్తోత్రం శక్తి మీద మన పూర్వీకులకు ఎంత ప్రగాఢమైన నమ్మకం ఉండేదో కదా. ఇక ఇప్పుడు మనం అత్యంత కీలకమైన విషయానికి వచ్చాం. ఈ కవచ మంత్రంలో మంత్రసిద్ధి పొందాలంటే అంటే ఆ మంత్రం యొక్క శక్తితో మనం ఒకటైపోయి దాన్ని పూర్తిగా మన వశం చేసుకోవాలంటే ఏం చేయాలో తెలుసా? దీన్ని ఏకంగా 30,000 సార్లు జపించాలట. 30,000 సార్లు! ఇది కేవలం ఒక నంబర్ కాదండి. ఈ పవిత్ర ప్రార్థన పట్ల మనకు ఎంత అంకితభావం, ఎంత ఏకాగ్రత ఉండాలో చెప్పడానికి ఇదొక కొలమానం. చివరగా ఈ కవచం యొక్క ఫలశ్రుతి మనందరికీ ఇచ్చే ఒక అద్భుతమైన హామీతో ఈ విశ్లేషణను ముగిద్దాం. ఆ వాక్యమేంటంటే, మనసా చింతితం యత్తు స తచ్ఛాప్నోత్య సంశయం. దీని అర్థం చాలా చాలా స్పష్టమైనది. ఈ కవచాన్ని ఆశ్రయించి మనస్ఫూర్తిగా మనమేది కోరుకుంటామో అది ఎలాంటి సందేహం లేకుండా ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇది మన విశ్వాసానికి, మన సంకల్పానికి ఉన్న శక్తికి గొప్ప నిదర్శనం. కాబట్టి అంతా విన్నాక ఒక్క క్షణం ఆలోచిద్దాం. అసలు దైవిక రక్షణ అంటే నిజంగా అర్థమేంటి? కేవలం బయట ప్రపంచం నుంచి వచ్చే ప్రమాదాల నుండి మనని మనం కాపాడుకోవడమా? లేక మన లోపల ఉండే భయాలను జయించి మనస్సుకు ప్రశాంతతనివ్వడమా? బహుశా శ్రీ నరసింహ కవచం మనకు ఈ రెండింటినీ అందిస్తుందేమో. ఏమంటారు? ఈ అద్భుతమైన అంశంపై మీ అభిప్రాయాలను కామెంట్స్లో పంచుకోండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం దయచేసి లక్కీ స్పిరిచువల్ స్కూల్ లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి.